ఒకేసారి ఇద్దాం అనుకున్నాడే. నేను కూడా అదే అనుకున్నా. ఇచ్చాడా? తీరా ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చారిస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి. ఏమని? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్. ఊళ్ళో వాళ్ళ గొడ్లు వేసుకుని ఊపిరి ఆడకుండా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయవలసి వచ్చింది. అమ్మా వాడితో పాటు నువ్వు త్రాగావా ఏంటమ్మా? తప్పేదే ఉందమ్మా. వాడు అనేవాడే, అమ్మని శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను, నేను మొండికి వేసుకొచ్చినేవాడు అమ్మా. అంత ప్రేమగా అయితే త్రాగావన్నమాటే. తప్పేదేముందమ్మా. ముందు 3 రోజుల నుంచే ప్రారంభించారు. తర్వాత కోటల దాకపోయిందమ్మా. తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది. సీసాలు కాకపోయి దాకా వచ్చిందమ్మా. ఇంకా ధనం ఎందుకుంటుందమ్మా? అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనం అంతా సారాతిత్తులకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత. మన ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా హరించుకొని పోయింది. అమ్మా వయసులో ఎంత గడించినను వార్ధక్య ముసరికి మన ఇంట కూడు గుడ్డ ఎండరాదని మన కులం మనకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామాజీ చెప్పిందా, ఎదురుంటే మీనా చెప్పిందా, లేక రంగమల చెప్పలేదులేమ్మా. చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారం లేకుండా ఒక కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. చెప్పలేదులేవే. ఎవరు చెప్పలేదమ్మా. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుచేత? పూర్వపు విటులు వయసు మళ్ళీ నన్ను అలాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంట్లట, అబ్బాసు కటింగులట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా. తెగ సంబరపడిపోయేది. నువ్వు